నక్క తెలివితేటలతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత. ఇంకా చెప్పాలంటే మనమందరం నక్కలం. అనవసరంగా చిందులు వేయకూడదు. దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. వీళ్ళు అసలు బయటకు వస్తారా నేను అడుగుతున్నాను. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అసలు అది మనిషా పశువా ఏమని చెప్పాలి దాన్ని? వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బెదిరించాలి అనుకుంటే మాత్రం సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకు అడుగుతుంటాడిక? అయితే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుతుంది. వీరులారా, మనం పులులం. చూపులతోనే శత్రువులకు వణుకు పుట్టించాలి. పోసాని కృష్ణమురళి నాకు స్క్రిప్ట్ మొత్తం ఇచ్చింది, సజ్జలో ఇచ్చాడు. అది చేసినారాలు కదా, ఒప్పేసుకో. జడ్జి గారు జాలిపడి ఏ యావజ్జీవ శిక్ష వేస్తారు, 7 ఏళ్లలో బయటకు వచ్చేయచ్చు. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఏంటి చికెన్ గునియా వస్తుందా? మీరు మాట్లాడిన మాట ఎంత దుర్మార్గం ఉంటుంది కానీ పోతాని నీకేసారా పోటు. ఈ రోజు రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. అది సరే భయ్యా, నువ్వు ఈ జైలుకి అదే జపాన్కి ఎందుకు వచ్చావు? ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ సైకో మెతపకి చెప్తున్నా, నువ్వు రాజకీయ నాయకుడువా? వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమం రాడ్ నా కొడక. ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. మనం ఏనుగులం. ఒక తొక్కు తొక్కితే శత్రువులు బలిచక్రవర్తిన పాతాళలో కాడిపోవాలి. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? పవన్ కళ్యాణ్ నానా మాటలు మాట్లాడావు నువ్వు. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బోకర్ కాడి నువ్వు, లోఫర్ కాడి నువ్వు. అలా మందు దాగి బరస్ట్ అయ్యా, ఆ తర్వాత అరెస్ట్ అయ్యా. యదవా, నీ పేరు దగ్గర సినిమాలు కూడా కరెక్ట్ పెట్టారా మెటల్ కృష్ణ? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎంత హీనంగా మాట్లాడావురా. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. పోసాని కావాలని ఛాతీ నొప్పి డ్రామా ఆడారని తెలిసిందని తెలిపారు. దొంగతనం చేసిన నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఎల్లకాలం ఉండదు, సీజన్ మారుతోంది. ఆ తర్వాత 2 ఏళ్ళు అయితే ఎన్నికలు వస్తాయి. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే నువ్వు మాట్లాడిన మాటలు చరిత్ర క్షమించరాని మాటలు మాట్లాడావు నువ్వు. అమ్మా ఏమిటా నువ్వు చెప్పేది? పవన్ కళ్యాణ్ నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. జగనన్న వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకం. అయిపోయిందమ్మా, వేసుకొని పడుకో, నీకంత సీన్ లేదు. ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. ఏం వాగుతున్నావు? తాగొచ్చావా? తాగారు కాబట్టే వచ్చారు సార్. నిన్ను చిత్రహింసలు పెడతారు రేపు పొద్దున భవిష్యత్తులో, గుర్తు పెట్టుకో. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజల్ని గాలి కొదిలేసి రాష్ట్రాన్ని గాలి కొదిలేసి సర్వనాశనం చేస్తుంటే అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. రక్త కన్నీరు పెట్టుకుంటావు. మాటకు ముందు ఇట్టా ఎత్తే పని ఉండదురా నీకు. ఆడవాళ్ళు పొద్దా బయట సరుతున్నాడు, పైకి లాగుతా. తిట్టదని చెప్పరా?